request all of you responsibly, let's bow down our heads and close our eyes and look to the Lord. మహా గనుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Most high God and honorable God, we praise you and we thank you this morning. మీరు మమ్మను ఎంతో ఎక్కువగా ప్రేమించి మీ సన్నిధి సహవాసం మాకు అందించినందుల కొరకై స్తోత్రములు. Lord, you have loved us so much and you have been giving thy presence every day morning. Even today, Lord, we thank you for this presence. మీ కృపను బట్టి మీ పిల్లలైన పరిశుద్ధులైన వారితో ఇలాంటి చక్కని సహవాసం ఇచ్చినందుకు స్తోత్రములు. Lord, because of thy grace, I thank you, Lord, for the fellowship thou hast given to me with thy children. కేవలం క్రీస్తు రక్తములో కడుగబడుట చేత ఈ బంధాన్ని, ఆత్మీయ బంధుత్వాన్ని మీరు మాకు ప్రసాదింప చేసినందుకు స్తోత్రాలు. Only because of cleansing or cleansed in the precious blood of our Lord, Father God, thou hast given us this great spiritual bond and relationship. మీ వాక్యము నుండి అనేక విషయాలు ధ్యానం చేసి మీకు మహిమకరంగా మేము జీవించాలని మమ్మను మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నందుల కొరకై స్తోత్రములు. Lord, I praise you, thank you, thou hast chosen us, selected us to read, meditate upon thy holy word every day like this, O Lord. మీరు చేస్తున్న చేయబోనున్న ప్రతి కార్యము కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, Lord, I thank you for the things thou hast done and thou is doing and will be doing. మీరు మాకు తోడై ఉండి మమ్మను నడిపించి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని. Lord, you be with us in our midst and be glorified in our midst. యేసు క్రీస్తు నామమున వేడుకొనుచు ఉన్నాము తండ్రి. In Jesus Christ, blessed name we ask. Amen. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వచన భాగం యెషయా గ్రంథం 51:2లో మనము గమనిస్తే, Dear beloved, the verse we have read from Isaiah chapter 51 verse 2. మీ తండ్రి అయిన అబ్రహామును గురించిన సంగతి ఆలోచించుడి అనే మాట తేటగా చెప్పాడు. So there it is clearly written that look on Abraham your father. ఇప్పటికే అబ్రహాము జీవితంలో చాలా విషయాలు ధ్యానం చేస్తూ వస్తున్నాం. So far we have been meditating many lessons from the life of Abraham. ఎన్ని విషయాలు విన్నప్పటికీ ఇంకా ఎంతో క్రొత్తదనం, ఎంతో నవీనత్వం, ఎంతో నూతనత్వం కనబడుతుంది. How many lessons, even though we might have heard or learned, but we could see that the newness in the God's word. ఈరోజు దేవుని వాక్యంలో అబ్రహామును గురించిన సంగతి ఆలోచన చేసినప్పుడు నా మనసులోకి ఎన్నో తలంపులు వచ్చాయి. అయితే ఈరోజు ఓ చిన్న తలంపు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. When I was meditating, I got many different new thoughts in my mind, but this morning I would like to share one small thought with you from this portion. ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనాలలో ఉన్న వాస్తవాన్ని మీతో చెప్పాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. This morning I would like to speak from Genesis chapter 17 verse 2 and 3. 1-4 వచనాలు కలిసి ఉన్నాయి. 1 వచనాలు 1 through 4 we shall 1 2 3. ఓకే. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాటలాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు
తండ్రి వగుదువు. And when Abraham was 90 years old and 9, the Lord appeared to Abraham and said to him, I am the Almighty God, walk before me and be thou perfect. And I will make my covenant between me and thee, and will multiply thee exceedingly. And Abraham fell on his face, and God talked with him, saying, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమాయను అనే సంగతి మనం వింటున్నాం. Here we are listening when Abraham was 90 years old and 9, the Lord appeared to Abraham and said unto him. ఈ వచన భాగంలో దేవుడు ఆయనకు ఇలాగు ప్రత్యక్షమయ్యాడు. నేను సర్వశక్తి గల దేవుడను అనే మాట చెప్పాడు. In this verse, the Lord has telling Abraham that I am Almighty God. నీవు నా సన్నిధిలో నడచుచు నిందారహితుడవై ఉండుము అని అన్నాడు. Walk before me and be thou perfect. నా సన్నిధి, నేను సర్వశక్తుడను. Here we see the word in my before me, I am Almighty God. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నీవు నడుచుకోవాలి అని చెప్పాడు. There we see I am the Almighty God, walk before me. అలాగును గాని నీవు నడచినట్లయితే నాకును నీకును మధ్య నా నిబంధనను నియమిస్తాను అని అన్నాడు. So if you walk like that, the Lord says, and I will make my covenant between me and thee. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని చెప్పాడు. And will multiply thee exceedingly. అంతేకాకుండా నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని కూడా చెప్పాడు. Not only that, the Lord says that I will multiply, I will make you father of many. ఇక్కడ మనం 3 విషయాలు ప్రత్యేకంగా గమనించాలి. So 3 things we have to very significantly observe here. ఒకటి, దేవుడెవరో మనము గుర్తించాలి. Number 1, who is the Lord? 2, మనము ఆయన సన్నిధిలో ఎలా ఉండాలో గమనించాలి. Secondly, how we should walk or be in his presence. మనము అలా ఉన్న దానిని బట్టి దేవుడు మనకిచ్చే ఆ ఫలితం ఏమిటో మనము గమనించాలి. And if we be like that in his presence, what God will render to us or what God will bless, we have to notice here. ఇక్కడే ఉన్న ఆ మాటలో నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు. Here in the first verse we see that I am the Almighty God. నీవు నా సన్నిధిలో నడచుచు నిందారహితుడుగా ఉండాలి అని అన్నాడు. And walk before me and be thou perfect. నాకు నీకు మధ్య నిబంధన నేను ఏర్పాటు చేస్తా అలా ఉంటే అని అన్నాడు. And if you be like that, I will make a covenant between me and thee, he says, the Lord says. అలా ఉన్న వానికి రెండవదిగా అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను అని అన్నాడు. And if you be like that, the Lord says that I will multiply thee exceedingly. మూడవదిగా నీవు అనేక జనములకు తండ్రి అవుతావు అని అన్నాడు. Not only that, the Lord has said here in the verse 4 in English, I shall multiply thee and make you the father of many nations. ఒక్కటే మనము చేయవలసిన పని ఒక్కటే అక్కడ నేర్చుకుంటే 3 రకాల ఫలితాలు ఉన్నాయనే విషయాన్ని మనము గమనిస్తాం. So we notice very specially here, if you do or if we are doing one activity or one response in his presence, we will be multiplied in a 3-fold. నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండు, నేను నీ విషయంలో ఖచ్చితంగా
నాకు నీకు నిబంధన ఏర్పాటు చేస్తా, నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేస్తా, నీవు అనేక జనములకు తండ్రి వగునట్లుగా చేస్తా అని దేవుని వాగ్దానం. Here we see the Lord's covenant and the promise that if we are walking in his presence perfectly, we see that threefold blessings. The Lord will make a covenant between him and us, and secondly, the Lord will Lord will bless exceedingly, and thirdly, Lord is telling Abraham that I will make you father of many nations. నాడు అబ్రహామునకే కాదు, నేడు మనకి కూడా అలాంటి సత్యాన్ని అన్వయించుకోవచ్చు. Those days it was for the Abraham, but even today, even we also take this application or spiritual lesson for us. నిజమే, ప్రతి ఒక్కొక్కరికి ఇదొక గొప్ప ఆధ్యాత్మిక పాఠం మన ధ్యానం కొరకు దేవుడు మనకిచ్చారు ఈరోజు. Truly, yes, for all of us, for our spiritual growth, as a lesson, the Lord has given this portion. దేవునికి అబ్రహాము ఒక్కడే ప్రియుడు కాడు, మనము కూడా దేవునికి ప్రియులంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. For God, he doesn't want only Abraham would be a friend or a devotee, but the Lord is expecting you and me should be a loved ones to him. ఎప్పుడైతే దేవుని సన్నిధిని ఆయన ఉండడానికి నిందారహితుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడో అట్టివానికి దేవుడు చేసే ఆ నిబంధన ఏంటో మనము విన్నాం. So we have seen, if anybody is walking in his presence blamelessly or perfectly, we have already clearly said that what kind of covenant Lord make. 15వ అధ్యాయములో ఒక మాట చెప్పాడు. 15th chapter he said another word. అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెం, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. So there we see the word of the Lord came unto Abraham in a vision, saying, fear not, Abraham, I am thy shield and thy exceeding great reward. చూసారా, 15వ అధ్యాయములో ఆయన దర్శనమందు వచ్చి భయపడకుము, నేను నీకు కేడెము అని అన్నాడు. See, in chapter verse 1, the Lord came to Abraham in vision and saying, fear not, Abraham, I am thy shield and thy exceeding great reward. మరలా 17వ అధ్యాయములో నేను సర్వశక్తి గల దేవుడను, నీకు ఈ విధంగా నిబంధన చేస్తాను అని చెప్పాడు. In 17th chapter again we see, I am the Almighty God, walk before me and be thou perfect. ఆయన చేసేటటువంటి నిబంధన ఏమిటి? What kind of covenant the Lord is going to make with Abraham? మనం విన్నాం, ఈ మూడు సంగతులను గురించిన విషయాన్ని మనం విన్నాం. So about these three things we already heard about it. 17వ అధ్యాయం 7వ వచనంలో 17th chapter verse 7 ఆయన ఏమంటున్నాడంటే, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు, నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచెదను అని అన్నాడు. So in 17th chapter 7th verse Genesis, and I will establish my covenant between me and thee and thy seed after thee in their generations, for an everlasting covenant, to be God unto thee, unto thy seed after thee. నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను అని అన్నాడు. The Lord says, for an everlasting covenant I will establish that. 17వ అధ్యాయం 8వ వచనంలో కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉండునని అతనితో చెప్పాడు. Again in 8th verse, chapter 17 verse 8, all land of Canaan are an everlasting possession and I will be God. మాత్రమే కాదు, 17వ అధ్యాయములో
19వ వచనంలో మనము ఇలాగున గమనిస్తాం. Not only in 19th verse chapter 17 we can observe like this. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీ కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకను పేరు పెట్టుదు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను అని అన్నాడు. And God said, Sarah, thy wife shall bear thee a son indeed, and thou shalt call his name Isaac, and I will establish my covenant with him for an everlasting covenant, and with his seed after him. అంటే 17వ అధ్యాయం 7వ వచనంలో 17వ అధ్యాయం 9వ వచనంలో ఒకేలాగా కనిపించే మాటలు మనం వింటున్నాం. We see the same word again and again repeating in the verse 7, verse 9 and verse 19, everlasting, everlasting, everlasting. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగ చేస్తాను అని 17:6లో చెప్పాడు. So in 6th verse the Lord said, I will multiply thy seed. ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని 19లోను చెప్పాడు. Even in the 17th chapter 19th verse the Lord is with Isaac it will become unto you, the Lord's here. ఆయనను గుర్చిన వర్తమానం తేటగా చెప్పాడు. Even about him the Lord has clearly told Abraham. 21వ వచనంలో కూడా అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు, ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచునని చెప్పెను. And even 21st verse, but my covenant will I establish with Isaac, which Sarah shall bear unto thee at this set time in the next year. ఇందులో వచనాలు మీకు అర్థమయ్యాయో లేవో సింపుల్ గా చెప్తా వినండి. అబ్రహాముకు దేవునికి మధ్య నిబంధన ఉన్నది. I will explain very simply, just carefully understand. There is a covenant between God and Abraham. అలాగే అబ్రహాము సంతానానికి దేవునికి మధ్య నిబంధన ఉన్నది. And there is a covenant between God and Abraham's seed. మాత్రమే కాదు, శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తాను అని అన్నాడు. Not only that, the child the Sarah is going to bear for you, I will establish my covenant with Isaac. నిజంగా దేవుడు చెప్పిన ఏ మాట అయినా సరే అది తప్పక నెరవేరి తీరుతుంది. Truly, whatever the Lord has said, it will come in true or in due time. అయితే నేను నిబంధన స్థిరపరచాలి అంటే ఆయనకు చెప్పినటువంటి మాట ఏమిటి? So if I want to establish my covenant, what Abraham should do here? 17వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు చెప్పాడు. So 17th chapter verse 10 to 14, what Abraham should follow or do, we can observe, notice there. నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా. So here we see, this is my covenant which ye shall keep between me and you and thy seed after thee, every man child among you shall be circumcised. మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. So here every man child among you shall be circumcised. 8 దినముల వయసు కలిగిన ప్రతి మగవాడు, నీ ఇంట పుట్టినవాడు గాని నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడి వాడెనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను అని చెప్పాడు. And he that is 8 years old will be circumcised among you, every man will in you in generations, he is born in the house or bought with the money of any stranger, which is not of thy seed. 17వ అధ్యాయం 13వ వచనంలో నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును అని అన్నాడు. And even 13th verse, the Lord says that must needs be circumcised in my covenant, will be in your flesh for an everlasting covenant.
అప్పుడు నా నిబంధన శరీరమందు నిత్య నిబంధనగా ఉండును అనే మాట పట్టుకోండి. So please catch the word, and my covenant shall be in your flesh for an everlasting covenant. నేను చెప్పినటువంటి నిబంధన ప్రకారంగా మీరు చేయకపోతే అట్టి వారిని జనములలో నుండి కొట్టివేయబడును అని కూడా 14వ వచనంలో చెప్పాడు. Even in the 14th verse, that shall be cut off if anybody is, and the uncircumcised man child whose flesh of his foreskin is not circumcised, that so shall be cut off from his people, he hath broken my covenant. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడింది, నీవు నా సన్నిధిలో నిందారహితుడుగా నడచి నా నిబంధనను నీవు నెరవేర్చు అంతే. Here we see very simply, very easy, the Lord has told Abraham two things: you must walk before me perfectly, one, and secondly, he should follow the Lord's act of uncircumcision in their foreskin. మనము ఆ సున్నతిని గురించిన వివరాలు తేటగానే విన్నాం. About circumcision we have already learned very explicitly. కనుక అబ్రహాము ఎలాగున ఆయన సన్నిధిలో నడిచాడో ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో మనం ఎలాగున నడువాలో ఆయన పాఠంలో, ఆయన జీవితంలో నుండి మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. So from the life of Abraham, how should walk in his presence? Let's learn from his life. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, Galatians chapter 5 verse 16, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. this I say then, walk in the spirit, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. and ye shall not fulfill the lust of the flesh. ఆ రోజు ఆధ్యాత్మికంగా అబ్రహాముతో చెప్పిన సందేశములోని సారాంశం ఏమిటంటే ఈనాడు మన జీవితానికి అన్వయించుకోవలసిన సత్యం ఇది. So in those days, what the Lord has told Abraham, the very gist of the spiritual lesson from his lesson is we should walk in spirit. ఆయన సన్నిధిలో నిందారహితుడుగా నడిచాడు. ఇప్పుడు మనము క్రొత్త నిబంధనలో ఆత్మానుసారంగా నడుచుకోవాలి అని చెప్పాడు. In the New Testament time, we should walk spiritually and in the spirit. 18వ వచనంలో మీరు ఆత్మ చేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అనే మాట చెప్పాడు. 8th verse, Galatians chapter 5 verse 18, but if be led of spirit, ye are not under the law. ఆత్మానుసారంగా నడుచుకున్న వారు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అని అన్నాడు. So here we clearly see that if those who are led by the Spirit of God, they are not under the law. రోమా పత్రిక 8వ అధ్యాయంలో మరికొన్ని విషయాలు స్పష్టంగా వ్రాయబడ్డాయి. In Romans, things are very clearly there. We can lose also. 8వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారు దేవుని కుమారులై ఉందురు అని అన్నాడు. Romans chapter 8 verse 14, many are led by the Spirit of God, they are the sons of God. 14, దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారు దేవుని కుమారులు అని అన్నాడు. So those who are walking led by the Spirit of God will be the sons of God. ఆత్మానుసారులు వారు దేవుని విషయమై మనసుంచేవారు అనే మాట 8:5లో చెప్పాడు. Even also we can see that for they that are after the flesh do mind the things of flesh, after the spirit the things of the spirit. మీరు తేటగా గుర్తించాలి,
ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు అని రాసుకోండి. The spiritual man will mind the spiritual things, or he will think about the spiritual things. ఒకటి, ఆత్మానుసారులు శరీరేచ్ఛలను నెరవేర్చరు. The spiritual man will not fulfill the lust of the flesh. రెండు, ఆత్మానుసారులు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. And spiritual man is not under the law. మూడు, ఆత్మానుసారులు దేవుని కుమారులు అనబడుదురు. And thirdly, the spiritual man are called as the sons of God. నాలుగు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుతారు. And fourth, the spiritual man will mind about spiritual things. ఐదు, ఆత్మానుసారమైన మనసు జీవం. 8వ అధ్యాయం 6వ వచనం. 6th verse, we see the mind of spirit is life. 7వది, ఆత్మానుసారమైన మనసు జీవం అని అన్నాడు 8:6లోని. So even in 6th verse, we see that for to be carnally minded is death, but to spiritually minded is life and peace. 7వదిగా 8వ అధ్యాయం 8వ వచనంలో ఆత్మానుసారులు దేవుని సంతోషపరచుదురు. ఎందుకంటే శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచరు గనుక ఆత్మానుసారులు దేవుణ్ణి సంతోషపరుస్తారు అని మనం అర్థం చేసుకోవాలి అక్కడ. Simply see in chapter 8, Romans 8 verse 8. So then that are in the flesh cannot please God. ఈ 7 పాయింట్స్ అందరూ కరెక్ట్ గా రాసుకున్నారండి? ఒకసారి మీ చేయి పైకి చూపించండి, ఎందుకంటే ఇంపార్టెంట్ విషయం కాబట్టి నేను మళ్ళా చెప్పాలనుకుంటున్నాను. So since it is very prominent, I would like to repeat again 7 points. Hope everybody has written 7 points. ఏం మీరు సరిగా రాసుకున్నట్టు అనిపించలే. Okay, many of not written. మళ్ళా చెప్తున్నా. నెంబర్ 1, ఆత్మానుసారులు శరీర కార్యాలు నెరవేర్చరు. గలతీ 5:16. So number 1, the spiritual man will not fulfill the lust of the flesh. Galatians chapter 16. రెండు, ఆత్మానుసారులు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. గలతీ 5:18. And the spirit, the people led by spirit, they are not of the law. Galatians chapter 18. మూడు, ఆత్మానుసారులు వారు దేవుని కుమారులు అనబడతారు. రోమపత్రిక 8:14. So Romans chapter 8 verse 14, the spiritual man, they are called as the sons of God. నాలుగవది, ఆత్మానుసారులు ఆత్మ విషయములపై మనసుంచుతారు. 8:5 రోమపత్రిక. Romans chapter 8 verse 5, the spiritual man will mindful about the spiritual things. ఐదవది, ఆత్మానుసారమైన మనసు జీవము. 8వ అధ్యాయం 6వ వచనం రోమపత్రిక. And fifthly, Romans chapter 8 verse 6, but be spiritually minded in life. ఆరవది, ఆత్మానుసారమైనటువంటి మనసు సమాధానం. రోమపత్రిక 8:6. Sixthly, spiritually minded in peace. Romans chapter 8 verse 6. థ్యాంక్ యూ. ఏడవదిగా, ఆత్మానుసారులు దేవుని సంతోషపరచెదరు. 8:8 రోమపత్రిక. Seventhly, we notice that the spiritual people will please God. Romans 8 verse 8. చెప్పండి, ఈ 7 పాయింట్స్ ఇప్పుడు వచ్చినాయా? నేను మీకు చెప్తా ఉంటే నా కంఠస్థం వచ్చినాయి. Points, brethren, kindly repeat those 7. ఇప్పుడు నేను అవి మీకు చెప్తా ఉంటే నా కంఠస్థం వచ్చేసాయి. So when I'm repeating for you, I got memorized.
ఇప్పుడు నేను బైబిల్లో చూడకుండా ఆ విషయాలు చెప్పగలిగేటట్టుగా అయిపోయింది నా పరిస్థితి. So without looking into the Bible, I can explain those 7 points to you. ఈ 7 విషయాలు ఆత్మానుసారంగా నడుచుకునే వారికి కలిగే ప్రయోజనాలు అని మనం చెప్పొచ్చు. So these 7 points are the 7-fold benefits of a person who is walking spiritually. ఇక్కడ నేను మరికొన్ని విషయాలు 7 పాయింట్స్ చెప్పాలని అనుకుంటున్నాను. ఒకటి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. రెండవది, కొలసై పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. Again, I would like to share 7 different other points. Number 1, we should walk spiritually, and then we also look into Colossians chapter 1. కొలసైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. Colossians chapter 4 verse 1. లేకపోతే 5వ వచనం సరిపోతుందండి. అంటే 1 to 5 అని అనుకున్నాం, అవసరం లేదు. 5వ వచనం అండి. 4, 5 బ్రదర్. Colossians chapter 4 verse 5. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి అని వ్రాయబడింది. It's written like this: walk in wisdom toward them that are without redeeming time. ఒకటి, శరీరానుసారంగా నడుచుకొనకుండా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. 2, జ్ఞానము కలిగి నడుచుకొనుడి. First, we have seen walking spiritually. Secondly, walking in wisdom. జ్ఞానము కలిగి నడుచుకొనుడి. అసలు జ్ఞానం ఎవరు? Walking in wisdom, who is actually wise man? సమయమును సద్వినియోగం చేసుకునేవారు జ్ఞానులు. One who redeemed the time, one who used the time properly is a wise man. మీరు ఏ మీటింగు మిస్ అవ్వకుండా, మన ప్రియులు పెద్దలు కొందరు ఉన్నారు, జీవరత్నం గారని, దేవదానం అంకుల గారని, పూర్ణచంద్రవన్న గారని, ఇలాగూ కొంతమంది ప్రియులు, అంటే కొంతమంది పేర్లు నేను చెప్పలేకపోయినా రెగ్యులర్ గా వారి ఫేసెస్ మీటింగ్ లో కనబడతా ఉంటే రాత్రి వేళ కూడా వారి పేర్లు ఎత్తి కృతజ్ఞతలు చెప్పారు కదా, దానిని బట్టి నేను చెప్తున్నా. So here as an example, like Purnadra uncle, like Jeevaratna uncle, like Devdanam uncle, and some other brethren are there. So they are regularly participating, make use of the time profitably. వారు ముగ్గురు కూడా 70+ అండి. బిలో 70 అండి, 70+. So hope all the 3 elders are mostly 70+ years. అసలు ఆ విషయాన్ని నేను ఆలోచన చేస్తున్నప్పుడు సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటున్నారో అని అనిపిస్తా ఉంది. So when I was thinking about the elders like this, I am really greatly encouraged that the way they are utilizing the time properly and joining for all the meetings in time. ఇప్పుడు వారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వారు ఎలాగున ఈ వయసులో కొంత శరీరం వయసు పెరుగుతుండే కొద్దీ బలహీనతలు ఎక్కువ అవుతాయి, కానీ వాటిని లెక్క చేయకుండా వాక్యాన్ని ప్రేమించడం అనేది ఒక గొప్ప విశేషం. So without caring about their age and the health, but desiring and looking for the word of God is really amazing and significant. మాత్రమే కాదు, వారు ముగ్గురు మంచి ప్రసంగికులు కూడా. Not only that, the 3 elders are speakers. ఇక తర్వాత విజయ్ కుమార్ అన్నని, పిఎస్ పాల్ గారని, తర్వాత పాల్ సామేల్ అంకుల్ అని, ఇలాగున చాలా మంది పెద్ద వయసు కలిగినటువంటి వారు మంచి మంచి వాక్యం చెప్పగలిగినటువంటి దేవుని సేవలో వాడబడే సాధనాలు. Not only that, a couple of brethren they also a good instrument in the hand of the Lord ministry. కాబట్టి వారిని చూసి మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప మాదిరి.
ఆ మాదిరి So by looking them, we have to learn one example. అదేమిటి అని అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటో ఈ రోజు వారు మనకు నేర్పిస్తున్నారు. So redeeming the time, meaning they are teaching us by their activities. ఇక్కడ చెప్పబడిన కొలసై పత్రికలో చెప్పబడిన వచనం ఏంటంటే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి అనే సత్యాన్ని చూస్తున్నాం. In Colossians we see that walk in wisdom toward them that are with redeeming the time. నేను చెప్పిన ఈ పేర్లు కలిగిన వారు ఎంత చక్కగా నోట్స్ కూడా రాస్తారండి. ఏదో మీటింగ్కి వచ్చేసి వినేసి వెళ్ళిపోవడం కాదు, నోట్స్ కూడా రాయటం అనేది ఈ వయసులో శరీరం సహకరించకపోయినా వారికి ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు దినదినము పక్షిరాజు యవనం వలె వారికి యవనాన్ని ఇస్తున్నాడు. These the names which I have already told you, those elders, they not only simply joining the meeting, but they would make the notes, and Lord is rejuvenating their youth spiritually day by day. సంఘమునకు వెలుపటి వారి ఎడల ప్రియులారా మనమందరం జ్ఞానం కలిగి నడుచుకోవాలి అని చెప్తా ఉన్నాడు. The walk is them toward that are without it. ఎవరు జ్ఞానవంతులంటే దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండిటయే జ్ఞానమునకు మూలము అని కూడా చెప్పాడు. ఒకటి ఆత్మానుసారంగా నడుచుకోవాలి, రెండు జ్ఞానం కలిగి నడుచుకోవాలి. First we walk spiritually, secondly we have to walk wisdom. మూడవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రేమ కలిగి నడుచుకోవాలి అనే విషయాన్ని చెప్పాడు. And Ephesians we have to walk in love. ప్రేమ కలిగి నడుచుకోండి అనే విషయాన్ని తేటగా చెప్పాడు. And it clearly we see that we must walk in love in Ephesians. ప్రేమ కలిగి నడుచుకోవడం అది ఎంతో ఉత్తమమైనటువంటి పని అనే విషయాన్ని తేటగా ఇక్కడ వివరిస్తాడు. So very profitable and excellent thing, walking in love is very expected. That's what we see in Ephesians chapter maybe 3 or 4 I think. నాలుగవదిగా యోహాను రాసిన 3వ పత్రిక 3-4 వచనాల్లో సత్యమును అనుసరించి నడుచుకునుడి అని చెప్పాడు. And fourthly, we walk according to the truth, according to epistle by John in chapter 3. ఇక ఐదవదిగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మాదిరిగా నడుచుకొనుడి అని అన్నాడు. And in Philippians chapter 3 verse 15 we see that we have to walk an exemplary life. మరొక విషయాన్ని మనము తేటగా గమనిస్తే కొలసై పత్రిక 1:9వ వచనం నుండి 11వ వచనం వరకు మనము ఎలాగూ నడుచుకోవాలో చెప్పాడు. ప్రభువులో సంతోషించుచు నడుచుకునవలెను అనే విషయాన్ని చెప్పాడు. In Colossians again we see that from chapter 9-11 we have to walk in the Lord with rejoicing. 9 నుండి 12 వచనాలు మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడిన మాట అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోండి అని అన్నాడు. And in verse 10, Colossians chapter verse 10 we said that ye might walk word of the Lord to all pleasing, being fruitful in every good and increasing in the knowledge of God. మరొకసారి చెప్తున్నా, ఒకటి ఆత్మానుసారంగా నడుచుకోవాలి. First I am repeating again, we have to walk spiritually. రెండు జ్ఞానము కలిగి నడుచుకోవాలి. Secondly we walk wisdom. మూడు ప్రేమ కలిగి నడుచుకోవాలి.
Thirdly, we have to walk in love. 4 సత్యమును అనుసరించి నడుచుకోవాలి. Fourthly, we have to walk according to by following the truth. 5 మాదిరిగా నడుచుకోవాలి. Fifthly, we have to walk an exemplary walk. 6 ప్రభువుకు తగినట్లు నడుచుకోవాలి. And sixthly, we have to walk according to pleasing to the Lord. 7వదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం పౌలు చెప్పినట్లు, నేను ప్రభువును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని అన్నాడు. So seventhly, we see in Corinthians, 1 Corinthians chapter 11, we see that the Paul says, I am following, imitating Christ, you also be with imitators of me. క్రీస్తును పోలి నడుచుకోవాలి. So we have to walk or be imitators, behave, act like Christ. ఆనాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, నా సన్నిధిలో నడచుచూ నిందారహితుడవై ఉండమని చెప్పాడు. In this, the Lord spoke to Abraham that walk before me perfectly. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం ఎలాగున నడువాలో చెప్పాడు. Even in the New Testament these days, the Lord has said or told us how we should walk. చెప్పండి, మనం అందరం ఎలా నడవాలి? So how we should walk? ఎలా నడవాలండి? 7 How we have పాయింట్స్ to walk in a sixfold walk? విన్నామండి. So we have already listened 7 points. 1, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అందరూ చెప్దాం, మ్యూట్ లో ఉన్న మీ మౌత్ మూమెంట్, లిప్ మూమెంట్ ని బట్టి నేను చెప్పేస్తా ఇక్కడ. చెప్పండి. 1, even though you are in mute, I can say that I'm going to take these words of 7 points. Number 1, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. 2, జ్ఞానము కలిగి నడుచుకోవాలి. 3, ప్రేమ కలిగి నడుచుకోవాలి. Walk in wisdom. 4, సత్యమును అనుసరించి నడుచుకోవాలి. 5, ఇతరులకు మాదిరిగా నడుచుకోవాలి. Walk by following the truth. 5, ప్రభువుకు తగినట్లు నడుచుకోవాలి. And then walk by pleasing God. Fifthly, 7, ప్రభువును పోలి నడుచుకోవాలి. And we have to walk like him. పరిశుద్ధులను పోలి నడుచుకోవాలి, ప్రభువును పోలి నడుచుకోవాలి. So we have to walk like saints, and we have to walk like Savior. అబ్రహాము ఆయన సన్నిధిలో ఉన్నాడు గనుకనే నడువగలిగాడు. మనము కూడా ఆయన సన్నిధిలో ఉంటేనే మన నడక సాధ్యం. Abraham was in the presence of the Lord, so only he could walk perfectly. Likewise, if we are in his presence, we shall walk. అబ్రహాముతో దేవుడు చెప్పిన 3 మాటలు ఏమిటండి? 1, what the Lord has said to Abraham to fulfill, to నాకును నీకును మధ్య నిబంధన ఏర్పాటు చేస్తాను. between me and you I will establish my covenant. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను. I will multiply exceedingly. నీవు అనేక జనములకు తండ్రి అవుతావు అని అన్నాడు. And you will become father of many nations. అబ్రహాముకు చేసిన ఆ గొప్ప అమూల్యమైన వాగ్దానమే మన జీవితంలో కూడా దాచి ఉంచాడనే సత్యాన్ని గుర్తించాలి. So like Abraham's covenant or blessings from the Lord, even we do have many blessings in the నీకు నాకు మధ్యలో లేక దేవునికి మనకి మధ్యలో ఓ నిబంధన మనము కలిగి ఉండాలి. So between you or between us and God, we should have a covenant. అది ఆ నిబంధన ఏమిటంటే నూతన నిబంధన, క్రొత్త నిబంధన. So that covenant is new covenant, and new covenant we in the New Testament.
ఆ నిబంధన ఏంటంటే ఆయన మన దేవుడు, మనం ఆయన పిల్లలం అనే ఓ గొప్ప అనుభవం. That covenant is he is the Lord us and we are his children. మరి ఆయన పిల్లలం మనం అయినప్పుడు ఆయన ఆస్తి అంతా మందేగా, అప్పుడు ఆయన మనల్ని అభివృద్ధి చేసినట్లేగా. So if we are his children, his possession becomes us. So that means we are blessed in him and have everything sufficient. ఇప్పుడు అనేక మందిని ప్రభువులోనికి మనము ఈ నేటి దినాల్లో నడిపిస్తే వారికి మనం ఆత్మీయ తండ్రి అయినట్టేగా. If we bring many to the truth and to the Lord, so become the father spiritual us to bring many to the Lord. ఈ విషయాలు మనము ఒక్కొక్కటిగా అర్థం చేసుకొని ప్రభువుకు మహిమకరంగా మన జీవితాన్ని మార్చుకొని మన యాత్ర ముందుకు తీసుకువెళ్దాం. By understanding all these beautiful words, we have to change our spiritual life and walk and go ahead in the spiritual life. మర్చిపోకండి, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు అనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. We should never forget that our Lord is Almighty God. అన్యునిగా ఉన్న అబ్రహామును ధన్యునిగా మార్చాడు, దేవుని దేశానికి వారసునిగా చేశాడు. When Adam was alien and Gentile, but the Lord has blessed him to become the father of many generations and made him to inherit the heavenly blessings. ఆ అనుభవంతో మనం కూడా ముందుకు సాగుదాం, ప్రార్థన చేసుకుందాం. With that experience, we also shall go ahead and look forward, and we will look forward in prayer. సంగతి అర్థమైందండి? ఏమైనా కన్ఫ్యూజన్ లో ఉన్నారా?